కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ పైన కూడా స్పందించాడు నిఖిల్. అయితే బయట చాలామంది అలా అంటున్నారు. నేనొచ్చాక కూడా చాలామంది చెప్పారు. ఇదైతే లేదు. అందరం ఇండియన్స్. అయితే మీరు ఒకేళ గౌతమ్ గెలిచినా నేను స్పోర్టివ్‌గా తీసుకొని చప్పట్లు కొట్టేవాడినే తప్పితే అక్కడ ఎలాగా ఫీల్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే ఓడిపోయామని లైట్‌గా డిసప్పాయింట్ ఉంటది. కానీ తను గెలిచాడు కాబట్టి క్లాప్స్ కొట్టేవాడిని. అలా స్పోర్టివ్‌గా తీసుకోవాలి గానీ, ఇలా తెలుగు, కన్నడ బయటకొచ్చాక నాకు చాలామంది చెప్పారు. ఇదంతా లేదు. నేనెప్పుడు చూడు ఎవరు బాగా ఆడినా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. అలాగే తీసుకోవాలి గానీ, మీరు ఇలా బయట ఇలా జరిగిద్దనుకోలేదు. అయినా నేను కొంతమందికి చెప్తున్నాను అనుకునే వాళ్ళకే ఇలా అయితే అనుకోకండి. మనందరం ఒకటే అని చెప్పాడు నిఖిల్. ఇంకొంతమంది ఉంటారు చెప్పినా మారరు. వాళ్ళేమనుకున్నా నాకైతే ఏం పర్లేదు. నేను ఆళ్ళ గురించి కూడా పట్టించుకోను అని చెప్పి నిఖిల్ చెప్పాడు. మనం ఇది ఆల్రెడీ చాలా సార్లు చెప్పాం. అందరం ఒకటే ఆట చూసే చూడాలి అని చెప్పి. ఎవరు బాగా ఆడితే వాళ్ళకే సపోర్ట్ చేయాలి అని. నిఖిల్ కూడా అదే చెప్పాడు. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎప్పుడు ఒకళ్ళని గేమ్ చూసే ఇష్టపడ్డాం. అలాగే సపోర్ట్ చేసాం. వాళ్ళే విన్ అయ్యారు. అంతేగాని మీరు తెలుగు, మీది హిందీ, మీది మలయాళం ఇదంతా కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో మెసేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.